హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసుస్ వైబ్స్. ఫ్రెండ్స్, కొంత గ్యాప్ తర్వాత మరొకసారి మన ఛానల్కి ఒక గుర్తింపు తెచ్చిన చంద్రహారాలు మనం స్టార్ట్ చేయకముందు అంటే రెగ్యులర్గా వీడియోస్ పెట్టడం చంద్రహారాల మీద స్టార్ట్ చేయకముందు చంద్రహారాలు ఎంత వాడేవారు, ఎంత విరివిగా అవి మార్కెట్లో ఉండేవి అన్న ప్రశ్న ఒకటైతే, మనం స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ చంద్రహారాలకి ఆ పూర్వ వైభవం వచ్చిందంటంలో ఎటువంటి సందేహం లేదండి. అది మీ ద్వారా నేను కామెంట్స్ రూపంలో వింటూ ఉంటాను. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. సో గైస్, ఈరోజు మరొక్కసారి మనకి ఎంతో ఇష్టమైన, మీతో పాటు నాకు కూడా ఒక స్పెషల్ ఎమోషన్ ఉన్న ఆర్నమెంట్ చంద్రహారం. మన అమ్మమ్మలు తాతమ్మల కాలం నాటి హారం అండి. అప్పటి నుంచి కూడా ట్రెండింగ్లో ఉంది. మనం స్టార్ట్ చేసిన తర్వాత ఇవి మరొక స్టెప్పు ముందుకెళ్ళి తెలుగు రాష్ట్రాల్లో అనటంలో ఎటువంటి సందేహం లేదు. సో ఈరోజు నేను మీకు ఎట్ ఏ టైం ఒక్కసారిగా 2 హారాలు చూపించబోతున్నానండి. 2 చంద్రహారాలు. ఒకటి 5 లైన్స్ అయితే ఒకటి 3 లైన్స్. చంద్రహారాల్ని మనం స్టెప్ చైన్స్ కింద ఈ జనరేషన్కి, ఈ కాలం నాటి ఆడపిల్లలకు కూడా సూట్ అయ్యేలాగా చంద్రహారాల్లో ఉన్న స్పెషాలిటీ అండి. మీరు నన్ను నమ్మితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ అండి, చిన్న పిల్లల దగ్గర నుంచి 8 ఇయర్స్ ఆడపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా 80 ఏళ్ల వృద్ధుల వరకు కూడా ఆడవారు ఎంతో ప్రేమగా ప్రియంగా ధరిస్తున్నారండి. మరి అంతకుముందు ఎలా ధరించేవారో కొన్ని తరాల ముందు మనకు తెలియదు, కానీ ఇప్పుడైతే అంత ట్రెండింగ్లో ఉందని చెప్పాలి. నేనైతే రెగ్యులర్గా చేస్తూ ఉంటానండి. నాకు పలకసర్లతో పాటుగా ఈ చంద్రహారాలతో కూడా ఒక ఎమోషను, అంత మనసుగా హత్తుకునేలా ఆర్నమెంట్ తయారవుతుందండి. మీ దగ్గర నుంచి రెస్పాన్స్ కూడా వస్తూ ఉంటుంది. సో మీకు నేను ఎన్నోసార్లు ఈ వీడియోస్ గతంలో కూడా చేశానండి. కొత్త వ్యూవర్స్ కోసం, కొత్త సబ్స్క్రైబర్స్ కోసం గత కొంతకాలంగా కొంత గ్యాప్ వచ్చింది. నేను చంద్రహారాలు చాలా పెట్టామన్న ఉద్దేశంతో మధ్యలో కొంత గ్యాప్ ఇచ్చిన మాట వాస్తవం. మళ్ళీ ఒక్కసారి ఈ చంద్రహారాల గురించి మీకు క్షుణ్ణంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఈరోజు నేను మీకు చెప్పిన విధంగా 2 హారాలు నా చేతిలో ఉన్నాయండి. ఒకటి 5 లైన్స్ అయితే మరొకటి 3 లైన్స్. చంద్రహారాలు 2 లైన్స్ నుంచి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. 2 నుంచి 5 లైన్స్ వరకు, 6 లైన్స్ కూడా బాగుంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు 9 లైన్స్ కూడా ధరిస్తారండి, కొంచెం పెద్దవాళ్ళు. బట్ మరి ఇప్పుడు యంగ్స్టర్స్కి, న్యూలీ మ్యారీడ్ ఉమెన్కి, ఆడపిల్లలకి, చిన్న ఆడపిల్లలకి మరీ 5 లైన్స్ 6 లైన్స్ అంతా నేను సజెస్ట్ చేయనండి. సింపుల్గా ఈ 3 లైన్స్ చూడండి, ఎంత క్యూట్గా ఉందో. ఈవెన్ మీరు హాఫ్ శారీస్ మీద కానివ్వండి, శారీస్ మీద కానివ్వండి, చక్కగా అన్ని ఏజ్ల ఆడపిల్లలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే నేను మాటల్లో చెప్పలేనండి. ఆ ఆర్నమెంట్కి ఉన్న గొప్పతనం అది, ఆ మేకింగ్లో ఉన్న గొప్పతనం. చంద్రహారాల్లో మరొక స్పెషల్ ఏంటంటేనండి, వెయిట్. చాలా బడ్జెట్లో, అతి తక్కువ బంగారంలో మనం చంద్రహారం చేయొచ్చండి. అదే స్టెప్ చైన్ మరొక ఏ చైన్ వాడి చేద్దామన్నా ఆ బడ్జెట్లో కుదరదు. ఇది మీకు చెప్పిన విధంగా నేను చెప్తూ ఉంటాను. స్టార్టింగ్ ఫుల్ లెంగ్త్ 30 ఇంచెస్ ఫుల్ లెంగ్త్ హారం. ఈ లాస్ట్ లైన్ ఏదైతే ఉందో అది 30 ఇంచెస్. అక్కడి నుంచి ఒక 1/2 ఇంచి మనం స్టెప్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తాం. ఒక 2 mm 3 mm స్టెప్స్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తాం. చాలామంది బంచ్గా కూడా ధరించడానికి ఇష్టపడుతూ ఉంటారు. బట్ బంచ్ కొంచెం 50 ఇయర్స్ ప్లస్ వాళ్ళకి బాగుంటుందండి. కొంచెం యంగ్స్టర్స్కి అయితే చక్కగా స్టెప్ చైన్ చాలా ఫ్యాన్సీగా ఉంటుంది, అంతే ట్రెడిషనల్గా ఉంటుందండి. ఆ 30 గ్రాముల్లో ఈ 3 లైన్లు మనం 30 గ్రాముల్లో చేసామండి. అలాగే 5 లైన్లు ఒక 50-55 గ్రాములు. ఓ 55 గ్రాముల్లో 5 లైన్లు ఫుల్ లెంగ్త్ చక్కగా తయారైపోద్దండి. ఇలా తయారయ్యే ఇంత గ్రాండ్గా 5 లైన్స్ ఓ 50 గ్రాముల్లో తయారయ్యే ఆర్నమెంట్ ఇంకొకటి లేదు జ్యువెలరీ హిస్టరీలో నాకు తెలిసినంతవరకు. సో ఆ విధంగా మనం ఈ 5 లైన్స్ ఒక 55 గ్రామ్స్లో, ఈ 3 లైన్స్ ఒక 30 గ్రామ్స్లో, అంటే ఈచ్ లైన్ 10-11 గ్రామ్స్ అనుకోండి అప్రాక్సిమేట్లీ. చక్కగా సైడ్ బిళ్ళ వాడతామండి. చాలా రకాలుగా చేశాను నేను. 2 బిళ్ళల వాడి కూడా చేశాను, రాణిహార్ లాగా. ఇలాగే ఇటు సైడ్ కూడా బిళ్ళ. బట్
అదొక ప్యాటర్న్ అండి. రెగ్యులర్గా ఎక్కువ మంది ఇష్టపడే ప్యాటర్న్ ఈ వన్ సైడ్ బిల్డ్ అండి. అంటే మనం మీ ఆడవారు ఇలా లెఫ్ట్ సైడ్ పౌటు వేసుకుంటారు కాబట్టి మన తెలుగువారు మనకి ఈ రైట్ సైడ్ ఈ బిల్డ్ ఇక్కడ వచ్చింది అనుకోండి, చక్కగా మీకు విజిబిలిటీ ఉంటుంది, అంతే బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఆ విధంగా చంద్రహారాలు ఈ మేకింగే స్పెషల్ అండి. జస్ట్ ఒక సింపుల్ మేకింగ్ అండి, కంప్లీట్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ, ఎక్కడ మిషన్తో. ఎస్, ఈ బిళ్ళ అనేది మాత్రం ఇప్పుడు మనం క్యాడ్లో చేస్తున్నాం కాబట్టి రాళ్ళ బిళ్ళ ఒక్కటే క్యాడ్లో చేసాం, రాళ్ళు ఫిక్స్ చేసాం. ఈ రాళ్ళ బిళ్ళలు కూడా రెగ్యులర్గా నేను 2 మోడల్స్ వాడుతూ ఉంటానండి. ఎన్ని మోడల్స్ చూపించినా కస్టమర్ మళ్ళీ ఈ 2 మోడల్స్ దగ్గరికి వచ్చి ఆగుతూ ఉంటారు. ఈ బిళ్ళలు అంత బ్యూటిఫుల్గా వాటి కోసమే తయారైనయా అన్నట్టుగా ఉంటాయి అన్నమాట. అలాగే దుద్దులు చేస్తూ ఉంటాం, మ్యాచింగ్ ఉన్నవాళ్ళు ఇంకొక 10 గ్రాముల బడ్జెట్ ఉందనుకోండి, చక్కగా ఈ దుద్దులు కూడా చేయించుకుంటే మీకు ఒక కంప్లీట్ సెట్ ఉన్న ఫీల్ వచ్చేస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదండి. సో ఓ సింపుల్ 2 డైల్ తీసుకుని 2 హాఫ్ డైల్ తీసుకుని లింక్ చేసుకుంటూ చేత్తో చేసే ఆ విధానం మా వాళ్ళు కూడానండి, మా స్వర్ణకారులు కూడా చక్కగా ఆ పాత తరం ఆ చేత పట్టుకున్నారండి. బహుశా అదే దీని గొప్పతనమేమో. ఇలా చంద్రహారాలు అందరూ చేస్తుంటారండి, నేనే చేస్తున్నానని చెప్పడం కాదు. చెన్నై నుంచి మొదలు పెడితే మీకు మద్రాసులో తయారవుతాయి, తమిళనాడు కోయంబత్తూర్ అంతా తయారవుతాయి, మన ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో తయారవుతాయి చాలా ప్లేసుల్లో. బట్ మేము పట్టుకున్న ఆ చేత, ఆ స్వర్ణకారుల మా దగ్గర ఉన్న స్వర్ణకారులు పట్టుకున్న ఆ చేత, వాళ్ళు కూడా చెప్పాలంటే ఒక పెద్ద వర్కర్ దగ్గర, ఒక సీనియర్ స్వర్ణకారుల దగ్గర మనం ట్రైన్ చేసి వాళ్ళని కూర్చోబెట్టి నేర్పించామండి. ఇప్పుడు చక్కగా మా దగ్గర ఉన్న వాళ్ళైతే కుర్రాళ్ళే, చిన్నపిల్లలే చేసేస్తున్నారనమాట. మన చిన్నపిల్లలు ఇన్ సెన్స్ ఒక యంగ్స్టర్స్, ఓ 20 ఏళ్ళ పిల్లల దగ్గర నుంచి చక్కగా పట్టుకున్నారు, ఆ చేత పట్టుకున్నారు, ఆ స్పీడ్ వచ్చేసింది, అంతే బ్యూటిఫుల్గా చేస్తున్నారండి. ఎక్స్ట్రాడినరీ మేకింగ్ అనమాట ఈ చంద్రహారాలు అనేవి. నాకెంతో ఇష్టమైన ఆర్నమెంట్ అండి. పల్క్సర్లు ఒకటి, చంద్రహారాలు ఒకటి, ఎన్నిసార్లు చేసినా తనివి తీరతనమాట. నేను చూపించే నాకు, చూస్తున్న మీకు, ధరించే వారికి ఐ ఫీస్ట్ అని చెప్పాలి. సో దట్స్ ఆల్ ఫర్ ద డే ఫ్రెండ్స్. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.